హలో అండి. ఇప్పుడు మన దక్షి ఫామ్లో కడక్నాథ్ కోళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఈ కడక్నాథ్ కోళ్ళని మన దక్షి ఫామ్లో సొంత పిల్లల్లాగా పెంచుకుంటాం అన్నమాట. ఇవి ఫారంలో పెట్టేసి బంధించేసి అలా ఉంచం, చాలా ఫ్రీగా వదిలేస్తాము. చిన్న పిల్లలైనా సరే పెద్ద పిల్లలైనా కోళ్ళని కూడా మేము చాలా జాగ్రత్తగా చూస్తాము. ఇవి చాలా ఫ్రీగా ఆడుకుంటున్నాయి. వీటిని మేత ఇలా దగ్గరగా అంటే ఇలా చిమ్మేస్తే అవే దువ్వుకొని ఏరుకొని తింటూ ఉంటాయి. మన దక్షి ఫామ్లో వచ్చేసేసి ఆకులు వేస్తాము, గడ్డి ఆకులు అలాగా ప్రత్యేకించి కోసి తీసుకొచ్చి వీటికి వేస్తాము. ఇవి కూడా మందులు లాంటివి ఏమీ వేయము, చాలా ఫ్రీగా తింటాయి మన కోళ్ళు. ఇవి నేను పిలిస్తే అలా ఆగిపోతాయి. ఇవి వాటంతరకు అవే దున్నుకొని కష్టపడి వాటి తిండి అవే తీసుకొని తినాలన్నమాట. ఇవి మన దక్షి ఫామ్లో వచ్చేసి వీటికి వేసే ఆహారం ధాన్యం గింజలు, గంటలు, సోళ్ళు అలా వేస్తామండి. చాలా మంచి ఆహారం వేస్తాము. అందరిలాగా మొక్కజొన్న అలా వేసేసి మొక్కజొన్న పిండి అలా వేసేసేసి త్వరగా వెయిట్ పెరిగిపోవాలని చెప్పేసేసి మనం అలా చేయము. మనం వచ్చేసేసి ఇవి ధాన్యం గింజలు వేస్తాం. చాలా వరకు వచ్చి ఈ కోళ్ళు పట్టుకొని చూసి వెయిట్ లేవు, బరువు లేవు అసలు ఇవి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతారు. అయినా సరే మేము బాధపడవండి, ఎందుకంటే మేము వీటిని ఆర్గానిక్గానే పెంచుతున్నాము. అంతేగాని ఎలాంటి మందులు వేసేసేసి ఇవి వెయిట్ పెరిగిపోవాలి, మాకు డబ్బులు వచ్చేసేయాలి అని చెప్పేసి మాత్రం పెంచము. చూడండి, ప్రత్యేకించి ఒక మనిషిని పెట్టి వాటి కోసం గడ్డి పీకించి మరి మన కోళ్ళకి తీసుకొచ్చి వేస్తామండి. ఇవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. తిన్నావులు మాత్రంకి చాలా టేస్ట్ ఉన్నాయంటారు. వీటి ఎగ్స్ కూడా అలాగే ఉంటాయి. వీటి ఎగ్స్ బయట చాలా